అన్నోళ్ళకైతే కాల్ చేశా. ఎంటికలు ఒకటి నాకు కోరల్ ఐలాండ్ దట్స్ లొకేషన్ చూడాల తిరగల. ఫస్ట్ ఒక మసాజ్ చేయించుకోవాలప్ప, మంచి మసాజ్. మేము ఒక దగ్గర ఉన్నాము, లొకేషన్ పెడతాం, ఆడికి వచ్చేయి అని చెప్పారు. బోట్లో ఎక్కాలంటే 30 బాతులు అంట. అనీజీగా. సో రిటర్న్ వచ్చేసాం రూమ్కి. లాటరీ టికెట్లు కూడా మొదలున్నాడు. అదే మీరు నైట్గా నాకు వచ్చారనుకోండి, ఈ బైక్కి నాకు 30 బాట్స్ అయితే అయింది మామ. దాదాపు ఇక్కడ నుంచి ఒక 1 కిలోమీటర్ పైన ఉంది. తను రెడీ బాయ్ గైస్, ఎందుకంటే చూడకూడదు చూసేసారా ఆయన. ఇదిలే మనం ఎన్ని చెప్పకూడదు దేనికి. చెడిపోతాం. కమింగ్ హార్న్ కొడుతున్నాడు, హార్న్ కొడుతున్నాడు. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. నా ప్రయాణం ఇంకా మొదలెడదామా? సో అది అయిపోయింది. ఇంకా లేసేసి ఎక్కడికి వెళ్దాం రా నాయన అని చెప్పేసి మన అన్నోళ్ళు ఉన్నారు కదా హైదరాబాద్లో, నాకు ఫ్లైట్లో కలిసారు కదా, అన్నోళ్ళకైతే కాల్ చేశా. అన్న మీరు ఎక్కడ ఉన్నారన్న అని చెప్తే, మేము ఒక దగ్గర ఉన్నాము, లొకేషన్ పెడతాం, ఆడికి వచ్చేయి అని చెప్పారు. ఇంకా బైక్ బుక్ చేసుకుని నేను ఎక్కడికి వెళ్ళాను చూడండి. సో మన బైక్ అయితే వచ్చేసింది. ఇప్పుడు మనం కోరల్ ఐలాండ్కి అయితే వెళ్ళబోతున్నాం. ఈ బైక్ అయితే బుక్ చేశాను. అక్కడ నుంచి మనం బోట్లో షిప్లో వెళ్ళాలంట. సో మన బైక్ ఇంకా వచ్చిందని చెప్పి చూపించింది. ఎంటికలు ఒకటి నాకు స్నానం చేస్తే అంటే ఓకే రైట్ బ్రదర్. బోల్ట్ ఓకే గో. కోరల్ ఐలాండ్ దట్స్ లొకేషన్. నేను ఒక క్యాబ్ కొనుక్కుంటే బెస్ట్ అనుకుంటా, ఎందుకంటే ఈ హెయిర్ ఎట్లా అంటే అట్లా అవుతుంది నాకు. అనీజీగా ఉంది హెయిర్. రాత్రి వెళ్ళాం కానీ అంత ఏం తిరగల, ఎందుకంటే వర్షం పడతా ఉంది. సో రిటర్న్ వచ్చేసాం రూమ్కి. ఈరోజన్నా తిరిగి మొత్తం ఫస్ట్ ఒక మసాజ్ చేయించుకోవాలప్ప, మంచి మసాజ్ చేయించుకుంటేనే బాడీ అంతా ఫ్రీ అవుతుంది. పగులు చూడండి, ఒక్కరు కూడా లేరు ఈ రోడ్లో. అదే మీరు నైట్గా నాకు వచ్చారనుకోండి, ఒక్కసారి మీరు నడవడానికి ఇబ్బందిగా ఉంటుంది. అట్లా బిజీ రోడ్ అన్నమాట. సో చూడండి ఇక్కడైతే రోడ్లు వీళ్ళు ఎంత బాగున్నాయో నీట్గా. ఈ బైక్కి నాకు 30 బాట్స్ అయితే అయింది మామ. రూమ్ దగ్గర నుండి కోరల్ ఐలాండ్కి 4 to 5 కిలోమీటర్స్ ఉంది. తుక్తుక్ ఎక్కితే 10 రూపాయలే కానీ రూమ్ కాడికి రాదు కదా మామ, అందుకే క్యాబ్ బుక్ చేసుకున్నా. అదన్నమాట ముందల. సో ఫైనల్గా కోరల్ ఐలాండ్ దగ్గరికి అయితే వచ్చేసాం మామ. సో ఇక్కడ నుంచి బోట్లో వెళ్ళాలంట ఐలాండ్ దగ్గరికి. బోట్లో ఎక్కాలంటే 30 బాతులు అంట. 30 బాతులు అంటే ఎంతో డిస్ప్లే చేస్తాను చూడండి. సో టికెట్ తీసుకొని మనం అయితే మొత్తం ఎక్స్ప్లోర్ చేసుకుని వెళ్ళిపోదాం. ఇది పటాయా పోర్ట్ అంట మామ, ఇక్కడే మనం బోట్ ఎక్కాల్సింది. బ్రో ఐలాండ్ బోట్ చిల్లరలు ఎక్కువైపోతున్నాయి. థ్యాంక్ యూ. సో అన్న అయితే ఫోన్ ఎక్కట్లేదు. సో మనం వెళ్ళిపోవాలి ఇక్కడ నుంచి. మనం వెళ్దాం. ఇన్ఫర్మేషన్
ఓకే, ఐలాండ్ పోవాలని చెప్పాలా, ఇలా చెప్పాలా. ఓకే, పోలీసు వాళ్ళని అడిగాను ఇప్పుడే. పోలీసు వాళ్ళని అడిగితే 30 బాట్స్ అవుతుందని చెప్పాడు. సో ఇక్కడ నుంచి నడుచుకొని పోవాలంట. మళ్ళా దాదాపు ఇక్కడ నుంచి ఒక 1 కిలోమీటర్ పైన ఉంది. అందరు ఇంగ్లీష్ వాళ్ళే ఉన్నారు, చూడండి మీరే చూస్తారు కదా, అందరు ఇంగ్లీష్ వాళ్ళే. తెలుగు వాళ్ళు ఎవరైనా కనిపిస్తే బాగుంటుంది అనుకుంటా. సో అక్కడ పోయి మొత్తం వీడియో తీయాలంటే ఎట్లా లాటరీ టికెట్లు కూడా మొదలున్నాడా. సో ఇదొక వాటర్లో గైస్ చూశారు కదా. ఇప్పుడు అక్కడ బ్లాక్ వేసుకోవాలి కదా, ఒక లేడీ బాయ్ తను లేడీ బాయ్ గైస్. ఎందుకంటే ఇదిలే మనం ఎన్ని చెప్పకూడదు దేనికి. సో చూస్తున్నారు కదా, ఇదన్నీ ఇక్కడ అందరూ లేడీ బాయ్సే ఉన్నారు గైస్, అందరు లేడీ బాయ్సే ఉన్నారు. మా నెల్లూరులో పెన్నా బీచ్ లాగా ఉంది. నమస్తే. ఇప్పుడు సొక్కా కూడా లేదు, సొక్కాలు కరువు అయినాయి పాపం. ఆయనకి సొక్కాలు ఎవరన్నా ఉంటే మా ఇండియా నుంచి పంపిద్దాం. అమ్మా ఈ నడిచే ఎక్కువైపోతున్నాయి గైస్. మావా వచ్చిన కాడి నుంచి నడవడం ఎక్కువైపోతుంది మావా. ఏందో మావా, అదే హైదరాబాద్ నెల్లూరు అంటే అన్నారు దాకా లిఫ్ట్ అయినా అంటే ఎంత బాగా నా జీవితం చూడకూడదు చూసేసారా ఆయన. మీకు వీడియోలో ఏమో కానీ కళ్ళతో చూస్తున్నా నాకు వేరే లెవెల్లో ఉంది అసలు. ఇద్దరా చెడిపోతున్నవరా రియాజ్, ఇద్దరా చెడిపోతున్నవరా రియాజ్. వద్దు, ఇదిగో బోట్ అయితే హార్న్ కొడుతుంది. సో 2 minutes టైం ఉంది, వెళ్ళాలి. కమింగ్ హార్న్ కొడుతున్నాడు, హార్న్ కొడుతున్నాడు. పరిగిస్తున్నారు నాతో పాటు. నడవడం ఎక్కువండి, మళ్ళా పరిగెలంట. బోటు బోట్ అయితే ఎక్కినావు. అబ్బా కిందకే పోదాం, పైన ఉందాం. ఇక్కడ ఉందాం ఉన్నాడు. హిందీ వాళ్ళు వచ్చారు. అసలు చూడండి, రోడ్లో మేకప్ చేసుకుంటాను. ఇక్కడ మీకు చెప్పడం మర్చిపోయారు, డ్రైవర్లు లేడీసే ఉంటారు గైస్ మ్యాక్సిమము. బస్సు డ్రైవర్లైనా కార్ డ్రైవర్లైనా ఎవరైనా కానీ మ్యాక్సిమం లేడీసే ఉంటారు. సో ఫైనల్లీ కోరల్ ఐలాండ్కి బోట్ అయితే ఎక్కేసాం. ఇంకా బోట్ అయితే బయలుదేరిపోతుంది షిప్. 30 బాట్స్ తీసుకున్నారు. నా దగ్గర పొడి చిల్లర అయితే ఎంత ఉంది గైస్, అది ఎంత అవుద్దో ఏమో తెలీదు. వాళ్ళు చూడండి
అయ్యయ్యో జస్ట్ ఒక్క సెకండ్లో మళ్ళా 1:30కో 2కో ఉంది. పాపం ఇంకా వాళ్ళు 1 అవర్ పైన వెయిట్ చేయాలి. ఆ పిల్లలు ఉన్నట్టున్నాం. సో నేను ఎట్లాగో ఒక 2 minutes ముందు రావడం మంచి అయింది. వావ్ 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 చూడండి అక్కడ మనం ఫ్రంట్ వ్యూలో ఉన్నాము. సో బోట్ ఎట్టు పోతే అదే మనకి కవర్ చేయడానికి బాగుంటుంది. వ్యూ అనేది కవర్ చేయడానికి